పని చేసేవారు ఎవరు? భర్తకు కుమారులకు ఎవరి వారి పనులతోనే సరిపోతూ ఉండేది. జగన్మాతకు ఉదయాన్నే నైవేద్యం ఎవడు పెడతారా అని ఎంతో బాధపడుతూ ఉండేది. ఇక భర్త ఆమెను ఓర్దార్చి తాను మడి కట్టుకొని నైవేద్యం పెడతానని చెబుతాడు. అలా కృష్ణశర్మ భార్య బాధ చూడలేక అలా అంటాడే కానీ పాపం అతనికి వంట చేయడం తన వల్ల అస్సలు కాదు. అలా పనులన్నీ చేసుకొని వేద పాఠశాలకు వెళ్ళేటప్పటికి చాలా ఆలస్యం అయ్యేది. భర్త పరిస్థితి చూసి అన్నపూర్ణమ్మ జగన్మాతను తన బాధ నుండి త్వరగా బయటపడేయమని వేడుకుంటూ ఉండేది. అలా ఒకనాడు ఉదయం భర్త పిల్లలు పాఠశాలకు వెళ్ళగానే ఒక 10 సంవత్సరాల వయసు కలిగినటువంటి పిల్ల వారి ఇంటికి వస్తుంది. అన్నపూర్ణమ్మ ఆమెను ఎవరమ్మా, నువ్వు ఎందుకు వచ్చావు తల్లి అని అడుగుతుంది. అప్పుడు ఆ బాలిక అన్నపూర్ణమ్మతో, అమ్మ నేను పక్క ఊరిలో ఉంటాను. నా తల్లిదండ్రులు నన్ను ఒంటరి దాని చేసి ఎటో దూరదేశాలకు వెళ్ళిపోయారు. నాకు ఎవరూ కూడా దిక్కులేరు. మీరు కనుక కాస్త ఆశ్రయం ఇస్తే వారు తిరిగి వచ్చే వరకు మీ ఇంట్లో ఉంటానని చెబుతుంది.